హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శుభాష్ని డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మీ అందరినీ ఒక స్పెషల్ లొకేషన్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తామనేది వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. డెఫినెట్గా మీ అందరూ ఈ వీడియోతో సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాను. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అరకు, లంబసింగి ఈ ఏరియాలో ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో ఈ ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. టూరిస్టులు బాగా అట్రాక్ట్ చేసే ఫ్లవర్స్ ఇవి. మనమైతే ఇప్పుడు ఈ లొకేషన్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఇవి అన్నమాట ఫ్లవర్స్. వీటిని అయితే మా ఏరియాలో అడుసు పువ్వులు అని అంటారు. మరికొంతమంది అయితే వీటిని వలసలు కూడా అంటారంట. ఈ ఫ్లవర్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటాయి. వేసుకున్న లొకేషన్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ వీటితో ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తారండి, వంట నూనె. మేమైతే ఇక్కడ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, ఆ విలేజర్స్ కొంతమంది ఎండుమిర్చిని అయితే ఎండబెడుతున్నారు. ఎండుమిర్చిగా కారం ఆడించుకుంటారు, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ రీసెంట్గా ఇక్కడ పొలాలు అన్నీ బాగా పండిపోయాయి కదా, కట్ చేసి ఫస్ట్ అయితే ఇలా మూటలుగా కట్టి పెట్టుకుంటారు. ఇలా పెట్టిన తర్వాత వాటిని కుప్పగా అయితే వేసుకుంటారు. తర్వాత వీటిలో నుంచి రైస్ అయితే సపరేట్ చేస్తారనమాట. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని చెప్పి వీటిని ఇలా క్లోజ్ చేసి ఉంచేశారు. ఈరోజు కొద్దిగా లైట్గా ఎండ అనేది వచ్చింది. ఇప్పుడైతే మీ అందరికీ ఆ ఫ్లవర్స్ గార్డెన్ ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా పెద్ద గార్డెన్ అయితే వేశారు. ఇక్కడ తోట అని చెప్పాలి గార్డెన్ కన్నా. చాలా పెద్ద గార్డెన్ అయితే వేశారు. ఇక్కడే కాదండి, ఈ ఊర్లోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ తోటలు. అండ్ ఈ ఒక్క ప్లేస్లోనే మీకు చూపిస్తాను చూడండి, ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. బర్త్డే షూట్స్, మెటర్నిటీ షూట్స్ ఇవన్నిటికీ చాలా బాగుంటుంది. మ్యారేజ్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా లొకేషన్ ఇలాంటి ఫ్లవర్స్ తీసుకోవడం. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్లవర్స్ ఉన్న ప్లేస్కి విజిట్ చేశారని మీ ఎక్స్పీరియన్స్ని అయితే కమెంట్ చేసేయండి. అండ్ వీటి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. చూడండి, ఈ టైంలో ఎక్కువగా హనీ బీస్ ఈ ఫ్లవర్స్లో నుంచే తీసుకుంటాయి అన్నమాట. వీటిని తీసుకొని హనీ అనేది తేనె పట్టు అనేది కడతాయి. అండ్ అలాగే వీటి ఆయిల్ వల్ల కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీటి నుంచి అయితే మనకు ఆయిల్ ప్రిపేర్ చేస్తారు. చెప్పాను కదా గార్డెన్ ఉందని, మీరు వెనకాల చూడొచ్చు. ఇంకా చాలా ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి కొండ దగ్గర. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే వరి అనేవి నూర్చిన తర్వాత గడ్డిని అయితే ఇలా పెట్టారు. ఇవైతే నెక్స్ట్ ఆవులకు పెడతారనమాట. అండ్ ఎక్కువగా అరకులోని, లంబసింగిలో ఈ స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయండి మన టూరిస్టులకి అయితే. మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మంచి లొకేషన్ అనమాట. ఇటు సైడ్ కూడా చాలా ఎక్కువగా వేశారు. చూసారు కదా, ఇదే అనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Shubhashni Diaries. Thank you for watching.